చంద్రబాబు నాయుడు గారు విదేశీ టూర్ వెళ్ళారు. సరే, అది పేరు చెప్పారా లేదా ఈ చర్చ సహజంగా జరుగుతుంది. జగన్ అయితే లండన్ వెళ్తున్నప్పుడు లండను అదే ఆస్తులని ముందు ఆస్తులని తన కుమార్తె గురించి అక్కడే ఉంటుంటుంది, వెళ్తూ ఉండటం. ఈవెన్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడా క్రిస్మస్ ఇంటి దగ్గర జరుపుకోవడం పులివెందుల్లో, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళడం అనేది ఒక సంప్రదాయంగా వాళ్ళ ఫ్యామిలీ చూస్తూనే ఉన్నాం. కానీ ప్రతి ఏడాది ఒక విమర్శ నడుస్తూనే ఉంటుంది. అనవసరమైంది, వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళని వదిలేయాలి. అట్లా వాళ్ళు క్రిస్మస్కి సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు ఫ్యామిలీ అంతా. అప్పుడు షర్మిల ఫ్యామిలీ కూడా వెళ్ళేది కదా తోడు, ఇటు జగన్ ఫ్యామిలీ, షర్మిల ఫ్యామిలీ, రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ, వివేకానంద రెడ్డి ఫ్యామిలీ. వివేకానంద రెడ్డి ఫ్యామిలీ కనిపించేది కాదు మామూలుగా ఫోటోల్లో, వాళ్ళు సపరేట్గా ఉండేవాళ్ళు, లేకపోతే వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళేవాళ్ళు, మనకు తెలిసేది కాదు. అలాంటి సిచ్యుయేషన్ నుంచి ఈ రోజున వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు టూరు, లోకేష్ గారు టూరు, ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళారు. లండన్ అని, బాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైలైట్ చేసుకొస్తున్నారు. చెప్పబెట్టకుండా వెళ్ళారు అన్నట్టు గవర్నమెంట్కి చెప్పుకుంటారు. బేసిక్గా ఒకటే, మనం ఎప్పుడూ కూడా ఒక నెగిటివ్ కాన్సెప్ట్తోనే ప్రచారం చేస్తే ఖచ్చితంగా ప్రశ్న మళ్ళీ మన వైపుకి వస్తుంది. ఇదివరకు వెళ్తున్నది తెలిసినా అట్లాంటి ప్రచారం జరిగింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలియక ఈ ప్రచారం జరుగుతుంది. వైసీపీ వాళ్ళు దాన్నే రైట్ చేసుకుంటూ వస్తున్నారు, పాయింట్స్ విమర్శిస్తున్నారు. నన్ను అడిగితే ఇది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ కుటుంబం. అక్కడ పనులు చూసుకోవడానికి అప్పుడు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన లేకపోయినా పనులు జరుగుతాయి, ఇప్పుడు చంద్రబాబు లేకపోయినా పనులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళ కుటుంబ స్వేచ్ఛని కుటుంబానికి వదిలేయడం బెటర్ వాళ్ళ పండగల సందర్భంలో.